రికార్డుల్లో సునామీ ఎలా ఉంటుందో ధురంధర్ 2ను చూస్తే అర్థమవుతుంది. ధురంధర్ 2 ధాటికి ఆల్రెడీ చాలా రికార్డులు బద్దలైపోయినా పుష్ప 2 రికార్డుని మాత్రం క్రాస్ చేయలేకపోయింది. ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. ₹1,00,00,000 తేడాతో పుష్ప 2 రికార్డు పదిలంగా ఉంది. ఆ డీటెయిల్స్ మీకోసం. ధురంధర్ వరల్డ్ వైడ్ 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే ధురంధర్ 2 4 రోజుల్లో 762 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సోమవారం కూడా మంచి వసూలు రాబట్టడంతో లాంగ్ రన్ లో 2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధురంధర్ ను మించి ధురంధర్ 2 బాలీవుడ్ లో సరికొత్త మైలురాళ్లు దాటేలా కనిపిస్తోంది. 4 రోజుల్లో 700 కోట్ల క్లబ్ లో చేరి వరల్డ్ వైడ్ 761 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆదివారం ఇండియా వ్యాప్తంగా అత్యధికంగా 115 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. 4 రోజుల్లో 3 రోజులు 100 కోట్ల మార్క్ దాటడం చూస్తుంటే ఈ జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. బాలీవుడ్ లో వీకెండ్ నాటికి 278 కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా రికార్డ్ ఇప్పటి వరకు పఠాన్ పేరు మీద ఉంది. ఈ రికార్డును ధురంధర్ 2 క్రాస్ చేసింది. అయితే పుష్ప పేరు మీదున్న 762 కోట్ల గ్రాస్ కు ₹1,00,00,000 తేడాతో ధురంధర్ 2 వెనుకబడిపోయింది. వీకెండ్ నాటికి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 తర్వాత ప్లేస్ ధురంధర్ 2దే. ఆ తరువాత 591 కోట్లతో బాహుబలి 3వ స్థానంలో ఉంది. 500 కోట్లతో కల్కి, 470 కోట్లతో త్రిబుల్ ఆర్ 4-5 స్థానాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ధురంధర్ 2 దాటేసింది. ఈ క్రేజీ మూవీ దూకుడు చూస్తుంటే లాంగ్ రన్ లో పుష్ప 2 కలెక్ట్ చేసిన 1834 కోట్ల గ్రాస్ రికార్డ్ ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. సెకండ్ పార్ట్ సూపర్ హిట్ అయితే ఫస్ట్ పార్ట్ మించి వసూళ్లు రాబడతాయి. బాహుబలి 2, పుష్ప 2, KGF 2 విషయంలో ఇదే జరిగింది. ఈ లెక్కన ధురంధర్ 1300 కోట్లు రాబట్టగా ధురంధర్ 2 వీకెండ్ నాటికే ఇందులో సగం కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్ లో 2000 కోట్లు క్రాస్ చేసే ఛాన్స్ ధురంధర్ 2 సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి మరి.